ఓకే, బేసిక్గా ఈ టేబుల్ మనకి ఎందుకు, యాస్కే టేబుల్ అనేది మనకి ఎందుకు అసలు, వై. ప్రతి కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు మనం వై అనే ఒక క్వశ్చన్ అడుగుదాం. ఓకే, అసలు యాస్కే టేబుల్ నాకు ఎందుకు. ఓకే, ఇప్పుడు లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, కానీ అది కంప్యూటర్కి అర్థమవుతుంది అసలు. కంప్యూటర్ గారు, కంప్యూటర్ గారికి ఈ లెటర్స్ ఏమైనా అర్థమవుతున్నాయి మనకి, ABCDEFGH అవి అర్థమవుతాయి మనకి. కంప్యూటర్కి అసలు ఎలా అర్థమవుతాయి అసలు. ఓకే, దాన్ని అర్థం చేయడానికి, ఓకే, మనం ఏదైతే అర్థం చేసుకున్నామో అది కంప్యూటర్ కూడా అర్థం చేసుకునేలా చేయడానికి మనం లెటర్స్ అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అనేవి అసైన్ చేసాం. ఆ నెంబర్స్ని నేను యాస్కే టేబుల్ అంటున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఏకి నేను ఏ వాల్యూ అసైన్ చేశాను, ఇక్కడ చూసుకుంటే 65 సంథింగ్ అసైన్ చేసి ఉంటాం. చూసారా, క్యాపిటల్ ఏకి 65 అనేది అసైన్ చేసాం. అలానే క్యాపిటల్ బికి 66 అనేది అసైన్ చేసాం. ఇలా వెళ్తూ ఉంటే క్యాపిటల్ జెడ్కి ఎంత అసైన్ చేసా, 90 అనేది అసైన్ చేసాం. సింపుల్. సేమ్ ఇదే ప్రాసెస్లో స్మాల్ ఏ ఉంటుంది. స్మాల్ ఏకి ఎంత అసైన్ చేస్తాను నేను, 97. అలానే స్మాల్ జెడ్కి ఎంత అసైన్ చేసా, స్మాల్ జెడ్కి 122 అనేది అసైన్ చేసాం. సింపుల్గా. ఓకే, ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రాకెట్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది, ప్లస్ ఉంది, కామా ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, బ్యాక్ స్లాష్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ అన్ని ఎలా కన్వర్ట్ అవుతుందంటే దీనిలా కన్వర్ట్ అయ్యి మెషిన్కి అర్థమయ్యేలా మారుతుంది అనమాట. అందుకే మనకి యాస్కే టేబుల్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఈ నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ అంటే 65 అని గుర్తుపెట్టుకోండి చాలు. 65కి 26 సంథింగ్ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సేమ్ అలానే 97 26 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సింపుల్గా స్మాల్ ఏకి ఒక నెంబర్, క్యాపిటల్ ఏకి ఒక నెంబర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో చాలా ఈజీగా అవుతుంది అనమాట. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మ్యాక్రోస్ అంటే ఏంటి అసలు. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మ్యాక్రోస్ అంటే ఏంటి, ఏం లేదు. కాన్స్టెంట్ వాల్యూ అంటే మీకు తెలిసిందే, అంటే మనం ఎంత చేంజ్ చేసినా సరే అది మారదు, కాన్స్టెంట్గా అలానే ఉండిపోతుంది. వేరియబుల్ అనేది మీరు ఒక దగ్గర చేంజ్ చేస్తే వేరే దగ్గర అనేది మారిపోతుంది అనమాట. కానీ కాన్స్టెంట్ అనేది మీరు త్రూ అవుట్ ది కోడ్ ఒక కాన్స్టెంట్ కనుక డిక్లేర్ చేస్తే అది కాన్స్టెంట్గానే ఉంటుంది, అందులో మార్పులేం ఉండవు అనమాట. సో నేను ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఎలా డిక్లేర్ చేస్తా, ఒక నిమిషం. ఏ వేరియబుల్ మే బి డిక్లేర్డ్ యాజ్ అ కాన్స్టెంట్ యూజింగ్ ద కాన్స్ట్ క్వాలిఫైయర్. ఓకే, నేను కాన్స్టెంట్ వేరియబుల్ అనేది ఎలా డిక్లేర్ చేస్తున్నా అంటే నేను ఇంట్ కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 18 అని చెప్తున్నా. అంటే ఏంటి, ఏజ్ అనే డబ్బాలో 18 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. అంటే ఏంటి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ కింద ఎక్కడైనా ఏజ్ ఈక్వల్ టు 20 అని రాస్తే ఈ వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. ఓకే, ఈ వాల్యూ అనేది ఓవర్ రైడ్ అవ్వదు. అందుకనే మనం కాన్స్టెంట్స్ అనేవి వాడతాం అనమాట సి ప్రోగ్రామింగ్లో. కానీ వేరియబుల్ నేమింగ్లో అలా ఉండదు. వేరియబుల్లో చూసుకున్నట్టయితే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 18 అంట, మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 20 అంట. అంటే ఈ కేసులో నాకు ఏమవుతుందంటే ఒక చిన్న డబ్బా అనేది క్రియేట్ అవుతుంది. ఈ డబ్బా పేరు ఏంటి, ఏజ్. ఫస్ట్ వాల్యూ ఏం స్టోర్ చేశాను నేను, 18 అనేది స్టోర్ చేశాను ఈ డబ్బాలో. నెక్స్ట్ ఏం చేస్తున్నా, 20 అనే వాల్యూతో నేను రీప్లేస్ చేస్తున్నా. అంటే ఏమవుతుంది, 18 అనేది కట్ అయిపోయి 20 అనేది స్టోర్ అవుతుంది. చూస్తారా, వేరియబుల్ ఇట్లా డిక్లేర్ చేసాం కాబట్టి అది వ్యారీ అవుతుంది. మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టి ఇక్కడ సిపియూలో ఏదైతే స్టోర్ చేసుకుంటుందో ఆ వాల్యూ అనేది వ్యారీ అయిపోతుంది. కానీ ఈ కేసులో వచ్చేసరికి అది అనేది వ్యారీ అవ్వదు, ఎందుకంటే మనం కాన్స్టెంట్ వాడుతున్నాం కాబట్టి. త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఈ ఏజ్ అనే వాల్యూ, ఈ ఏజ్ యొక్క వాల్యూ అనేది 18 ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ లైన్ రాస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సింపుల్గా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. సో ఇలా మనం కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకే, కాన్స్టెంట్ బాగానే ఉంది. మరి మ్యాక్రోస్ అంటే ఏంటి అసలు, మ్యాక్రోని ఎందుకు రాశాను నేను,
మ్యాక్రో కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టెంట్, పూర్తిగా కాన్స్టెంట్ కాదు ఇది. మ్యాక్రో కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టెంట్ అది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మ్యాక్రోస్ అనేవి నేను ఎలా డిఫైన్ చేసి చూడండి. హ్యాష్ ట్యాగ్ డిఫైన్ ఏజ్. ఏజ్ చూడండి నేను ఎలా రాస్తున్నాను. ఏజ్ అనేది నేను క్యాపిటల్ లెటర్స్లో రాసాను. బై డిఫాల్ట్గా మ్యాక్రోస్ అనేవి మనం క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం. ఇది రూల్ కాదు, కానీ ఇలా రాస్తే వేరే డెవలపర్స్ కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, క్యాపిటల్ లెటర్స్ రాశారు కాబట్టి ఈ డెవలపర్ అనేవాడు మ్యాక్రోస్ వాడుతున్నాడు అని చెప్పేసి. ఇక్కడ ఏమవుతుందంటే ఏజ్ అనే డబ్బాలో 18 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సింపుల్. ఓకే, ఇది కూడా కాన్స్టెంట్లో యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, మీరు కింద ఎక్కడైనా దీన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే ఇది అప్డేట్ అవ్వదు. అంటే మీరు ఇప్పుడు కింద ఎక్కడైనా ఫర్ సపోజ్ ఇంట్ మెయిన్ లోపల ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చి రిటర్న్ 0 అని పెడితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్రర్ అనేది త్రో చేస్తుంది సింపుల్గా. ఎందుకు, ఏజ్ అనేది కాన్స్టెంట్. నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు, మాడిఫై చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సింపుల్. ఇప్పుడు మనం మ్యాక్రో యొక్క డెఫినేషన్ చూద్దాం. అసలు మ్యాక్రో అంటే ఏంటి? ఏ మ్యాక్రో ఇస్ ఏ సింబాలిక్ నేమ్ ఆర్ కాన్స్టెంట్ దట్ రిప్రజెంట్స్ ఏ వాల్యూ, ఎక్స్ప్రెషన్ ఆర్ కోడ్ స్నిప్పెట్. అంటే ఈ మ్యాక్రోలో మనం ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు, ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఓకే, లేదా ఒక ఎక్స్ప్రెషన్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదా కోడ్ స్నిప్పెట్ని స్టోర్ చేసుకోవచ్చు, ఒక చిన్న కోడ్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు నిన్న మ్యాక్రోలో. అది మీకు ముందు క్లాస్లో ఇంకా నేను క్లారిటీగా చెప్తాను. ఓకే, అలా మనం మ్యాక్రోస్ని వాడతాం. మ్యాక్రోస్ మనం కాన్స్టెంట్స్ అని ఎందుకన్నా అర్థమైందిగా, ఎందుకంటే మ్యాక్రోలో నేను ఈ 3 వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. కానీ కాన్స్టెంట్ అంటే ఏంటి, త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఒక వాల్యూ కనుక నేను ఒక వేరియబుల్కి అసైన్, ఒక కాన్స్టెంట్ వేరియబుల్కి అసైన్ చేస్తే ఆ వాల్యూ అనేది త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ కాన్స్టెంట్ ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అసలు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ ఇన్ సి. ఆల్రెడీ ఇందా రూల్స్ మొత్తం చదువుకుంటూ వచ్చాం. ఓకే, సింపుల్గా ఒకసారి 4 ఆప్షన్స్ చూద్దాం, ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. ఓకే, ఇంట్ నెంబర్ అనేది వ్యాలిడ్ వేరియబుల్ నేమే. నేను ఇట్లా వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏముందంటే ఫ్లోట్ రేట్ అంటే ఏంటి, రేట్ అనే వేరియబుల్లో ఫ్లోట్ టైప్ యొక్క వాల్యూ నేను స్టోర్ చేస్తున్నా, అంటే ఇది కూడా వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నా, ఇంట్ వేరియబుల్ కౌంట్ అంటున్నా. నేను ఇక్కడ ఏం వాడా చూడండి, అండర్ స్కోర్ వాడితే తప్పేం లేదు కాబట్టి ఇది కూడా రైటే. కానీ ఇది చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇంట్ $main అంటున్నా. ఓకే, ఎప్పుడు కూడా వేరియబుల్ నేమింగ్ ఇచ్చినప్పుడు నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి వాడము. సో ఇది తప్పు. ఓకే, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. సింపుల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది, అంతే. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ సి. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ట్రూ అని అడుగుతున్నారు. ఏంటి, రూల్స్ ప్రకారంగా ఏది ట్రూ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, దే కెన్ స్టార్ట్ విత్ డిజిట్. వేరియబుల్ నేమ్ అనేది అసలు డిజిట్తో స్టార్ట్ అవ్వచ్చా, లేదు, అవ్వకూడదు, కాబట్టి ఇది తప్పు. They can contain letters, digits or underscore, but must start with a letter or underscore. ఓకే, ఇది రైట్ లానే ఉంది. ఒకసారి దీన్ని పక్కన పెడదాం, ఇది రైట్ అవ్వచ్చు. థర్డ్ ఆప్షన్ చూద్దాం, దే కెన్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ $or -. స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చా, స్పెషల్ క్యారెక్టర్స్ అసలు ఉండకూడదు కాబట్టి రాంగ్ ఇది అసలు. ఓకే, డి ఆప్షన్ చూడండి, దే కెన్ బి ఏ సి కీవర్డ్ అంట. అసలు కీవర్డ్ అనేది కీవర్డ్ నేమ్ అనేది ఇవ్వచ్చు మనం వేరియబుల్ నేమ్కి, కీవర్డ్ నేమ్ కూడా ఇవ్వలేం కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, డి అవుతుంది. సింపుల్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి, సింపుల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఎ వేరియబుల్ నేమ్ ఇన్ సి. అంటే సేమ్ అలానే మళ్ళీ రూల్ అడుగుతున్నారు.
ఏ రూల్ రాంగ్ ఉంది? అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చా? అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని రికమెండ్ చేయమంతే. కాబట్టి ఇది రైటే. ఆ తర్వాత A_3 కూడా రైటే. 3_A డౌట్, _3A కూడా రైటే. ఓకే, కానీ ఇక్కడ సి ఆప్షన్ చూసుకున్నట్టయితే మనం ఏమన్నాం, వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు ఇంటిజర్తో స్టార్ట్ అవుతాం, కానీ ఇక్కడ ఏమైంది, ఇంటిజర్తో స్టార్ట్ అయింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్లో ఏముంది, ఫోర్త్ క్వశ్చన్లో సి కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ రిటర్న్ ఇన్ వాట్ ఫార్మ్ అంట. అంటే ఏమడుగుతున్నారు, సి లాంగ్వేజ్ లో మనం ఇందాక ఏవైతే కీవర్డ్స్ చూసామో, ఇంటూ, ఫ్లోట్, డబల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఫార్మాట్ లో రాస్తామని అంటున్నారు. లోవర్ కేసులో రాస్తామా, అప్పర్ కేసులో రాస్తామా, క్యామిల్ కేసులో రాస్తామా, పాస్కల్ కేసులో రాస్తామా? ఓకే బ్రో, ఇందులో నాకు అసలు ఈ రెండు ఆప్షన్స్ తెలియవు. ఓకే, గెస్ట్ బట్టి మీరు ఏమేస్తారంటే లోవర్ కేసు, అప్పర్ కేసు వేయొచ్చు. లోవర్ కేసు అంటే ఏంటి, అన్ని లోవర్ కేసు లెటర్స్. అప్పర్ కేసు అంటే ఏంటి, అన్ని అప్పర్ కేసు లెటర్స్. అంటే ఫర్ సపోజ్ అది ఎలా ఉందంటే, ఇందాక మనం చూసిన సైజ్ ఆఫ్, ఇక్కడ ఏమున్నాయి, అన్ని లోవర్ కేసులో ఉంది కాబట్టి లోవర్ కేసు రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏమన్నా, సైజ్ ఆఫ్, అన్ని అప్పర్ కేసులో ఉన్నాయి కాబట్టి ఇది అప్పర్ కేసు అవుతున్నాం. కానీ క్యామిల్ కేస్ అంటే ఏంటి, పాస్కల్ కేస్ అంటే ఏంటి? క్యామిల్ అంటే ఏంటి అసలు, క్యామిల్ యొక్క బ్యాక్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ దీన్నే మనం ఈ నేమింగ్ ఈ కన్వెన్షన్లో కూడా వాడతాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ ఇస్తాం. ఓకే, దీని తర్వాత ఏవైతే లెటర్స్ వస్తాయో వాటిని మనం క్యాపిటల్ లెటర్స్ ఇస్తాం. ఓకే, సైజ్ ఆఫ్, కాబట్టి ఇది ఎలా ఉంది, ఇలా ఉంది. అందుకే మనం దీన్ని క్యామిల్ కేస్ అంటున్నాం సింపుల్గా. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇవ్వాలంటే అది మీ ఇష్టం. అది మీరు వేరియబుల్ నేమ్ ఇస్తున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే 2 వర్డ్స్ని మనం జాయిన్ చేస్తామో ఆ జాయినింగ్ అనేది డిఫరెన్షియేట్ అవ్వడం కోసమని ఏ పాయింట్ దగ్గర అయితే జాయిన్ చేస్తామో ఆ పాయింట్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది, డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, 3 వర్డ్స్ వాడా. 3 వర్డ్స్లో సెకండ్ అండ్ థర్డ్ వర్డ్లో నేను ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ చేశాను. చూసారా, డేట్ ఆఫ్ బర్త్. దీన్ని నేను క్యామిల్ కేస్ అంటున్నాను సింపుల్గా. ఓకే, ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే పాస్కల్ కేస్. పాస్కల్ కేసులో ఏమవుతుందంటే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్లోనే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ అనేది క్యాపిటల్, ఓ అనేది క్యాపిటల్, దాన్ని నేను పాస్కల్ కేస్ అంటున్నాను. ఆబ్వియస్గా సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ అయినా మనం ఏ ఫార్మాట్లో రాస్తాం, లోవర్ కేస్ ఫార్మాట్లో రాస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ది డిక్లరేషన్స్ below, which one of the following is invalid according to the C rules? C rules ప్రకారం ఏది ఇన్వాలిడ్ అని అడుగుతున్నారు సింపుల్ గా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇంట్ మై వేర్ 1 lakh వాల్యూ మనం ఇస్తున్నాం. అంటే ఏంటి, మై వేర్ అనే వేరియబుల్లో 1 lakh అనే వాల్యూ నేను స్టోర్ చేస్తున్నాను. అది తప్పేం కాదు, అది రైటే. కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. ఇది చూడండి ఒకసారి, ఇంట్రెస్టింగ్గా ఉంది. మై స్పేస్ నమ్. మనం ఎక్కడైనా అసలు స్పేసింగ్ గురించి మాట్లాడామా వీడియో స్టార్టింగ్ నుంచి? అసలు స్పేసింగ్ అనేది ఉండకూడదు. వేరియబుల్ నేమ్ ఎప్పుడు డిక్లేర్ చేసినా సరే, ఎప్పుడు వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చినా సరే స్పేసింగ్ అనేది ఉండకూడదు. కాబట్టి బి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది సింపుల్గా. అలానే సిడి ఆప్షన్స్ కూడా రాంగ్, ఎందుకంటే ఇవి రెండు రూల్ ఫాలో అవుతుంది, ఇది ఒకటే రూల్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ఓకే, ఆర్ వేరియబుల్ నేమ్స్ ఇన్ సి కేస్ సెన్సిటివ్. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇంట్ క్యాపిటల్ స్మాల్ ఏ అని ఒకటి రాశాను, డిక్లేర్ చేశాను, అండ్ ఇంట్ క్యాపిటల్ ఏ అని చెప్పి ఇంకోటి డిక్లేర్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా నా సిపియూలో 2 మెమరీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఒకటి స్మాల్ ఏ, ఇంకోటి క్యాపిటల్ ఏ. అదేంటి బ్రో, 2 ఏలే కదా, 2 ఏలే కానీ 2 ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్. కాబట్టి లోవర్ కేసులో రాస్తే అది ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది, అప్పర్ కేసులో రాస్తే అది ఇంకో బ్లాక్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఒకే వేరియబుల్ నేమ్తో 2 బ్లాక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అది సికి ఫరక్ పడదు. అది
మీరు కనుక ఏ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా రెండు వేరియబుల్స్ మ్యాచ్ అవ్వలేదంటే ఆ రెండు సపరేట్ అని అర్థం. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్లో ఇక్కడ నేను ఏమని ఇచ్చా, ఆ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే వేర్ నేమ్, ఇంకోటి ఏంటి వేర్ నేమ్, ఈ రెండు ఈక్వల్ అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ వి అనేది, ఇక్కడ చూసుకున్నట్టయితే వి అనేది ఎక్కడ ఉంది, వి అనేది క్యాపిటల్ ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే వి అనేది స్మాల్ ఉంది. కాబట్టి ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఆర్ వేరియబుల్ నేమ్స్ ఇన్ సి కేస్ సెన్సిటివ్ అంటే ఎస్, కేస్ సెన్సిటివ్ అవి. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిక్లరేషన్స్ ఈజ్ ఇన్వాలిడ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఏది ఇందులో ఇన్వాలిడ్ అని అడుగుతున్నారు సింపుల్గా. కానీ ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చా, అండర్ స్కోర్తో డిక్లేర్ చేయొచ్చా, అండర్ స్కోర్తో డిక్లేర్ చేయొచ్చు, తప్పేం లేదు, కానీ నాట్ రికమెండెడ్. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది టిక్ చేసి వస్తారు. నెక్స్ట్ స్లైడ్. సో యా, అది ఈ రోజు క్లాస్లో మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. వేరియబుల్ నేమ్స్, రూల్స్, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మ్యాక్రోస్ అంటే ఏంటి. అండ్ నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, హిస్టరీ డిస్కస్ చేసుకున్నాం. సి ఫైల్ అనేది ఎలా కంపైల్ అవుతుంది, ఎలాగ రన్ అవుతుంది, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం 2 క్లాసెస్లో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తా, అండ్ మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా ఆల్వేస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్ యూ.